రహస్యాలు తెలియడం మొదలైంది. అదేంటంటే ఇన్ని రోజులు కనిపించకుండా పోయిన మా నాన్న ఒక మెకాడమల్ డెవలపర్. మా నాన్న బ్లాక్ మిర్రర్స్ చేతికి మెకాడమల్స్ దొరికినా సరే వాటిని దుర్మార్గపు పనులకు ఉపయోగించకుండా మెకాడమల్స్ కి సంబంధించిన ఒక రహస్యాన్ని దాచాడు. ఇజబెల్ ఉద్దేశంలో నేను మాత్రమే ఆ రహస్యాన్ని ఛేదించగలనని నమ్మకం. కానీ నాకు ఈ విషయాలన్నీ చాలా కొత్తవి. అయినా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మా నాన్న మెకాడమల్స్ ని సృష్టించినప్పుడు, వాటిని వేరే లోకంలోకి పంపడానికి ఆయన ప్రాణాలే పణంగా పెట్టినప్పుడు, నేను కూడా మెకాడమల్స్ కోసం ఇజబెల్ మరియు రాయన్లతో కలిసి పోరాడతాను. ఇదే కాదు, మేము ఇన్ని రోజులుగా వెతుకుతున్న ఎవెన్ తమ్ముడు టనాటోస్ దురదృష్టవశాత్తు వ్యాండన్ చేతిలో టీమ్ అయ్యాడు. అతను వ్యాండన్ కారణంగా పూర్తిగా మారిపోయాడు. అప్పుడే నేను బ్లాక్ మిర్రర్ తో మొదటిసారి యుద్ధం చేశాను. ఫైట్ ఫర్ మేరీ మేయర్. TuneSouthIndia.com. ఈ బాక్స్ లో ఏముంది ఫ్రెండ్స్? ఇందులో ఏముందో అర్థం కావడం. ఈ రోజు మనం వాళ్ళని ఎలాగైనా ఓడించాలి. ఏమంటావు? అవును, నిజమే. మనకి వాళ్ళ టైం వచ్చింది. పోయినసారి మనం ఇలాంటి ప్లాన్ వేశాం, కానీ అది ఫెయిల్ అయింది దానా. ఆ రోజు ఎంత ప్రయత్నించినా మనం సాధించలేకపోయాం. ఏంటది? పరిగెత్తు, పరిగెత్తు! కానీ ఈ రోజు మనం జేసన్ ని, తన ఫ్రెండ్ రాయన్ ని అసలు ఊరికే వదలకూడదు. మనం ఎవరిని సొంతం చేసుకోవాలి. అలా చేస్తే సర్ వ్యాండన్ మన పనికి నిజంగానే ఎంతగానో సంతోషిస్తాడు. మనల్ని ఎంతో మెచ్చుకుంటాడు. అదిగో అతను వచ్చేసాడు. అయ్యో ఏంటిది? మీరిక్కడేం చేస్తున్నారు? టీమ్ గోబ్లిన్ నంబర్ 1 సాహసవంతుడు డాబీ, టీమ్ గాబ్లిన్ నెంబర్ 2 అందమైన పిల్ల జానా. మేమిద్దరం కలిసి బ్లాక్ మిర్రర్ ని గెలిపిస్తాం. మేము టీమ్ గోబ్లిన్. ఏంటి వీళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? ఎవరు వీళ్ళు? టీమ్ గాబ్లినా? అది సరే, మీరెవరో చెప్పండి. అసలే నాకు ఆకలిగా ఉంది. ఒక్క నిమిషం, నాకు వీళ్ళిద్దరూ తెలుసు. నిజానికి వీళ్ళను మనం ఆ రోజు గుహ దగ్గర కలిసాం కదా బ్రాండన్? అవును, నాకు గుర్తుంది. వీళ్ళు ఆ రోజు స్కూల్ డ్రిల్ లో కూడా కనిపించారు. మీరు స్కూల్లో జాయిన్ అయ్యారా? మీ ప్రశ్నలు కాస్త ఆపండి. ఇంక మాటలు అనవసరం. మేము ఒక పని మీద వచ్చాం. మేము ఇక్కడికి తనతో మాట్లాడదామని వచ్చాం. రా, నీతోనే మాట్లాడాలి. మాతో రా. అలాగే వస్తాను. మాతో రా మరి. నేను ఇప్పుడే వస్తాను, మీరు భయపడకండి. హే ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఓ జేసన్, మనం యుద్ధం చేసి విజేతలు ఎవరో తేల్చుకోవాలి. అవును, విజేతలు ఎవరో ఈసారి మాత్రం ఎవరిని నీ నుండి మా సొంతం చేసుకోవడం ఖాయం. అవును, అది ఖాయం. కానీ నేను యుద్ధం చేయాలని ఊహించలేదు. ఏంటి? ఏమంటున్నావు? ఏమైంది? ఏమంది? అది నేను మర్చిపోయాను. నేను ఎవరిని నాతో తీసుకురాలేదు. ఎప్పుడు నీకు తోడుగా ఏవన్ వస్తుంటాడు కదా, కానీ ఈసారి నేను వెళ్తా అన్నాను. ఏవన్ కూడా సరే అన్నాడు. ట్యూటర్? తను ట్యూటర్ అయితే ఏం చేద్దాం? మనకు కావాల్సిన మెకాడమల్ తను కాదు కదా. కాదు, అయినా సరే దేన్నో ఒక దాన్ని మనం గెలుచుకోవాలి కదా. గెలవకుండా ఉండడం కంటే ఇదే బెటర్ కదా. ఏమనుకుంటున్నారు? నేను అంత బలహీనుణ్ణి కాదు. చూడండి, మీరు నిజంగా ఎవరి కోసం పోరాటం చేయాలనుకుంటే నేను తర్వాత ఎప్పుడైనా తనని తీసుకొస్తాను. కానీ ఒక్క నిమిషం, మీరు ట్యూటర్ ని తక్కువ అంచనా వేయకండి. ఏంటి అలా అన్నాడు? అతను ఏదైనా నాటకం ఆడుతున్నాడా? నాకు ఈ పనికిరాని మెకాడమల్ ని అంటగట్టాలనుకుంటున్నాడా? ఆహా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం పొరపాటు పడుతున్నామా? మనం అనుకున్న దానికంటే తను శక్తివంతురాలేమో. ఆ మనసులోనే ఒక ఆలోచన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందు మనం ఈ యుద్ధం చేద్దాం, ఆ తర్వాత ఆపు 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 ఆపు! మనం ఎప్పుడు ఓడిపోతూ ఉంటామనే విషయం నాకు ఇప్పుడు గుర్తు చేయడం అవసరమా? ప్రస్తుతం మనం ఎలాగైనా గెలవాలి, అంతే. అవును, మనం గెలిచి సర్ వ్యాండన్ గౌరవపడేలా చేయాలి. రా, యుద్ధం చేద్దాం. అలాగే, నీ ఇష్టం వచ్చినట్లు. కానీ సెటప్ మెకాడ్స్. తనని అంతం చెయ్యూరో మెకాడమల్ పో. సిద్ధమా ట్యూటర్? ఇద్దరం కలిసి పోరాడదాం. మెకాడమల్ పో.
రెడీ, నిన్ను మొదటి ఎత్తుగడ వేస్తున్నాను. అంతులేని వేగంతో దూసుకెళ్ళు. ఓ! ఉవ్వా! ఇప్పుడు చూడు, నీటి వేగంతో జత కూడి ఒక ఉప్పెనలా దాడి చేయి. యూరో, నీ వెనకాల చూడు. శక్తివంతుడే. అవును నిజమే. అయినా తను నాకు నచ్చలేదు. అవును నాకు కూడా నచ్చలేదు. పంజా లాంటి గోళ్లతో జంతువుల్లో వెళ్ళి రక్కేయ్. యూరో, తనని అంతం చేసేయ్. అంతం చేసేయ్. ఏమెత్తు వెయ్యాలి? ఐడియా వచ్చింది. నిన్ను నువ్వు రక్షించుకో, కవచం ధరించు. ఆ? ఏం కాలేదేంటి? ఇంత పదునైన గోడతో దాడి చేసినా కూడా తనకి ఏం కాలేదేంటి? నిజమే. అసలు వీళ్ళ ఎత్తులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మంచిది, ఇప్పుడు ఎదుర్కోండి. ఆఖరి పోరాటం. నీ స్థానంలో చేరుకుని గంభీరాలతో దాడి చేయి. హా! హు! ఏ జేసన్, నేను యుద్ధం సరిగా చేయట్లేదా? ట్యూటార్, అలా ఆలోచించుకు, నువ్వు గెలవగలవు. అవును. యా! ఓ, గబ్బిలాల గుంపు. ఓ, 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 అది కానివ్వండి, అంతం చేయండి ఇప్పుడే. అవును అంతం చేయండి ఇప్పుడే. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. ట్యూటార్, వీళ్ళ చేష్టలు మించిపోయాయి. ఆఖరి పోరాటం. నీళ్ళల్లో దూకే అలల వేగంతో కలిసి దాడి చేయి. ఇప్పుడు చూడు. ఇక నా నుండి తప్పించుకోవడం నీ తరం కాదు. ఏం జరుగుతుంది? ఓ! ఆ! అయ్యో మనం ఓడిపోయాం. అవును, ఓడిపోయాం. ఆ? వద్దు, నాకు ఇది అవసరం లేదు. నాకు కావాల్సింది ఎవెన్, అంతే. నాకు ఒక విషయం బాగా తెలుసు. నువ్వు మా నుండి యూరోని తీసుకోవు. టెనాటోస్ మాత్రమే నీకు కావాలి కాబట్టి. నీ ఆలోచన తప్పు. నేను యూరోని తీసుకుంటాను. వచ్చే యూరో. ఆ! ఏంటిది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? గతంలో ఒకసారి నువ్వు మమ్మల్ని ఓడించినా మా మెకాటి మళ్ళీ తీసుకోలేదు, గుర్తుందా? మరి ఇప్పుడు యూరోని ఎందుకు తీసుకుంటున్నావు? అవును ఎందుకు తీసుకున్నావు? నేను ఇజబెల్ కి రాయన్ కి సహాయం చేయాలనుకుంటున్నాను. వాళ్ళతో కలిసి బ్లాక్ మిర్రర్ అరాచకాలను అడ్డుకోవాలని. అందుకోసమే బ్లాక్ మిర్రర్ ని ఎదుర్కోవడానికి మెకాడమల్స్ అన్నిటిని సేకరించాలనుకున్నాం.